ఏ రైతుకు గిట్టుబాటు ధర రాలేదు, ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధర వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులు. అది ఏ పంటో తెలుసా? ఓ గంజాయి తప్ప. చంద్రబాబు నాయుడు గారు అంటాడు క్యాన్సర్ వస్తుందంట, కాబట్టి వరికి గిట్టుబాటు ధరలు రాకుండా డమాలు చేసే కార్యక్రమం చేశారు. చంద్రబాబు గారు అంటాడు మిర్చి తింటే అసిడిటీ వస్తుందంట, కాబట్టి మిర్చి పంటకు గిట్టుబాటు ధర రాకుండా డమాలు చేశాడు. మామిడి తింటే చంద్రబాబు నాయుడు గారు అంటారు షుగర్ వస్తుందట, అందుకే మామిడి పంటను కూడా డమాలు చేశాడు. గిట్టుబాటు ధర లేకుండా రైతులు రోడ్డు మీదకి వచ్చాడు. ఇక పొగాకు పరిస్థితి చూస్తే హెల్త్ దెబ్బతింటుందంట, పొగాకుకు మంచి రేటు వస్తే అని పొగాకు రైతులు కూడా ఇవాళ డమాలనిపించాడు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రైతులు హానికరం, వ్యవసాయానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ప్రమాదకరంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. ఇంకో మొన్నొకరు ఆయన, రేపు ఇంకొక ఆయన. మీరేదో రెచ్చిపోతే ప్రతి ఒక్కరికి బోరగడ్డ అనిల్కి పట్టిన గరిస్తే పడుతుంది. వాడుకోవడం వదిలేయడం. మీరేదో గొడ్డల పార్టీ అధ్యక్షుడు రోడ్డు మీదకి వచ్చాడు, అరాచకాలు చేస్తున్నాడు, అందులో మేము కూడా భాగస్వామ్యం అవుతాం. కేసులు పెట్టుకుంటే నష్టపోతారు. ఈ ప్రభుత్వం వదలదు, ఎవరినీ వదలదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్ట ప్రకారం శిక్షిస్తాం, కేసులు పెడతాం. తప్పు చేస్తే కేసులు పెట్టకుండా వదిలేయాలా చెప్పండి? కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించాలని చెప్పి కోరుతున్నాను. పొగాకు రైతుల గురించి కానీ యాక్వా ఫీడ్ గురించి కానీ యాక్వా ఫార్మర్స్ గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు గొడ్డల పార్టీకి లేదని చెప్పి తెలియజేస్తున్నాను. నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే నీ టీవీని మధ్యలో పెట్టు, నువ్వు నేను మాట్లాడదాం. ధైర్యంగా రా, నువ్వు అడుగు, నేను చెప్తాను. కానీ నువ్వు ఏది కూడా ఒక్కటి కూడా వాస్తవం మాట్లాడకుండా తప్పుదావ పట్టిస్తే దానికి ధీటుగా మేము ఆన్సర్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ